మీ అందరికీ తెలుసు సింగరేణి అంటే ప్రాణం నాకు. సింగరేణి కోసం ఇప్పుడు కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి మనకు కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా అన్నం పెట్టినట్టి బొగ్గుబాయిలను మనం ఎన్నడూ కూడా మరవరాదు. ఆనాడు ఆంధ్ర వలస పాలనలో మన యువతకు ఉద్యోగాలంటే కేవలం బొగ్గుబాయి అన్నట్టే ఉండి మన బతుకు తెరువుకు సంబంధించి మనని కాపాడుకున్నటువంటి సిర్లవేణి సింగరేణి. మరి అటువంటి సింగరేణిని రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి చేసుకున్నాం. అట్లనే డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఒకప్పుడు ఈ గుర్తింపు సంఘాలన్నీ పోగొట్టినాయో వాటిని స్వరాష్ట్రం వచ్చినాక మనం సాధించుకున్నాం. ఒకప్పుడు బెనిఫిట్లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్లో 42-43 వేల కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఇది ఉండంగా ఇక్కడున్నటువంటి కొత్త బాయిలు తెరిచి ఇక్కడున్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడనో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు, ఇంకెక్కడనో పోయి రాగి గని కొన్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట. అందుకని ఎల్ఐసికి పోయి మళ్ళీ 3,000 కోట్లు అప్పడుగుతూ ఉన్నారు. స్వయంగా సింగరేణి దగ్గర 42,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా, సింగరేణి ఇతర గనులను అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి పోయి మళ్ళీ ఎల్ఐసి నడుపుకునే పరిస్థితి వచ్చింది. అంటే సంస్థను ఎట్లా దివాలా తీస్తున్నారు అన్న విషయం దయచేసి సింగరేణి కార్మికులందరూ అర్థం